నందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనము. జ్ఞానికి కన్నులు తలలోనున్నవి, బుద్ధిహీనుడు చీకటి యందు నడుచుచున్నాడు, ఆయనను అందరికీ ఒక్కటే గతి సంభవించునని నేను గ్రహించి తిని. ఈ మాటలు మనం సొలొమోను మహారాజు రాసిన ప్రసంగి గ్రంథంలో చూస్తున్నాము. ఇక్కడ సొలొమోను మహారాజు జ్ఞానమును పరిశోధించి, నీతిని పరిశోధించి, తన జ్ఞానము చేత అనేకమైన మాటలు రచించిన ఏ మాటలు మనకు అవసరమో ఆ మాటల్ని దేవుడు బైబిల్ గ్రంథంలో పొందుపరిచినట్టుగా మనం ఇక్కడ చూడగలం. ఇక్కడ సొలొమోను మహారాజు తెలియజేస్తున్నారు కదా, జ్ఞానికి కన్నులు తలలోనున్నవి. జ్ఞానం కలిగిన వారికంట కన్నులు తలలో ఉంటాయట, అంటే వాళ్ళు పై వాటిని చూస్తారు అని మనకి ఇక్కడ తెలియచేయబడుతుంది. తలలో కన్నులు ఉన్నాయి అని అంటే అర్థం ఏంటి అని అంటే వాళ్ళు ప్రతిదాన్ని గ్రహించగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వెలుగుగా ఉంటారు అని ఇక్కడ మనకి సొలొమోను మహారాజు తెలియచేస్తున్నామట. జ్ఞానికి కన్నులు తలలోనున్నవి, బుద్ధిహీనుడు చీకటి యందు నడుచుచున్నాడు. అంటే బుద్ధిహీనుడు కన్నులు మూయబడి ఉన్నాయి. కన్ను చీకటిలో నడుస్తున్నాడు అంటే అర్థం ఏంటి అంటే బుద్ధిహీనుడు కన్నులు మూతలు పడి ఉన్నాయి అని అర్థం అనమాట. మనం చూస్తూ ఉంటాం కదా, గుడ్డివారు చీకటిలో ఉన్నట్టుగానే ఉంటుంది. వాళ్ళకి సూర్యుడు ఎలా కనబడ్డో చంద్రుడు కనబడ్డామట. అలాగే బుద్ధిహీనుడు కూడా చీకటిలో ఉన్నాడంట, అంటే వాడికి ఏమీ కనబడతలేదు. బుద్ధిహీనుడు చీకటి యందు నడుచున్నాడు, వాడికి ఏమీ కనబడట్లేదు. ఎందుకనంటే వాని బుద్ధిహీనత వాని కన్నులను మూసేసిందనమాట. అందుకే వాడికి ఇష్టం వచ్చినట్టుగా వాడు వెళ్ళిపోతున్నాడు. చీకటి యందు నడిచేవారు చూడండి, దారి తప్పిపోయే ప్రమాదం ఉంటుంది, గోతిలో పడిపోయే ప్రమాదం ఉంటుంది, ముళ్ళులు గుచ్చుకునే ప్రమాదం ఉంటుంది, అంటే వ్యర్థమైన వాటిని తొక్కే ప్రమాదం ఉంటుంది అనమాట. బుద్ధిహీనుల జీవితం కూడా అలాగే ఉంటుంది అని ఇక్కడ సొలొమోను మహారాజు తెలియజేస్తున్నారు. అదే జ్ఞాని అయితే తనకి తలలో కన్నులు ఉంటాయి కాబట్టి అతడు ఎలా ఉంటాడు అని అంటే జ్ఞానం కలిగి జాగ్రత్త కలిగి జీవిస్తాడు అని ఇక్కడ సొలొమోను మహారాజు తెలియజేస్తూ కింద అంటున్నారు కదా, ఆయనను అందరికీ ఒక్కటే గతి సంభవించునని నేను గ్రహించి తిని. ఆయనను అంటే ఈ బుద్ధిహీనుడికి చీకటిలో నడుస్తున్న జ్ఞాని వెలుగులో నడుస్తున్న వీళ్ళిద్దరికీ కూడా ఒక్కటే గతి సంభవిస్తున్నట్టు నేను గ్రహిస్తున్నాను అంటున్నాడు అన్నమాట. అంటే బుద్ధిహీనుడు ఎలాగైతే చచ్చిపోతాడో ఈ లోకంలో, జ్ఞాని కూడా అలాగే చనిపోతాడు. బుద్ధిహీనుడు ఎలాగైతే మట్టిలో పాతి పెడతారో జ్ఞాని కూడా అలాగే మట్టిలో పాతి పెట్టబడు. అంటే అవి చూసి సొలొమోను మహారాజు అనుకుంటున్నారు కదా, అందరికీ ఒక్కటే గతి అని నేను గ్రహించి తిని అని చెప్తున్నమాట. అంటే అందరికీ ఒకటే గతి. నిజానికి దేవుడు పక్షపాతి కాడనమాట. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ఒకేలాగా ఆయన సృష్టించారు. కానీ ఎందరైతే దేవుణ్ణి ఎరుగుతారో, దేవుణ్ణి యేసయ్యని నిజరక్షకుడుగా అంగీకరిస్తారో వారు మాత్రము మరణం నుండి దాటిపోతారు, మహిమ నుండి అధికమైన మహిమకు వెళ్తారు. దేవుని యొక్క వెలుగు వలె వారు ప్రత్యక్షతను కలిగి ఉంటారు, జ్ఞానం కలిగి దేవుణ్ణి హత్తుకొని వాళ్ళు జీవిస్తారు. కాబట్టి దేవుడు వారికి సహాయం చేసే దేవుడుగా ఉన్నారనమాట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మనల్ని జ్ఞానంతో నింపినప్పుడు మనము జ్ఞానం కలిగి నడవడమే కాదు, మన గతికి బుద్ధిహీనుల గతికి వేరే ఉంటుంది అనమాట. యేసని ఎరగని వారైతే వాళ్ళ జ్ఞానం కలిగి ఉన్నా బుద్ధిహీనత కలిగి ఉన్నా ఒకటేలాగా ఉంటుంది. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరము యేసయ్యని కలిగి జ్ఞానము కలిగి మనము నడుచుకుందుముగాక. యేసయ్య చెప్పిన మాటలు మనం అనుసరించడం వల్ల వచ్చే ప్రతి బహుమానాన్ని పొందుకొని ఆనందించదుముగాక. ఆమేన్.